ఉపేక్షించేది లేదు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు ప్రతిపక్షాలు ఎవరు చెప్పినా వినేటట్టు లేరని ఈసారి హైకోర్టు రంగంలోకి దిగింది. కుక్కల దాడిలో బలవుతున్న సామాన్య ప్రజలు చిన్నపిల్లలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్పై సీరియస్ అయింది. కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి అంటూ జీహెచ్ఎంసీని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2-3 చోట్ల కుక్కల దాడిలో పలువురికి గాయాలు. హైదరాబాద్ శివార్లోని జోహార్ నగర్లో ఒక బాలుడు చనిపోవడమూ చూశాం. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. ఈ దుర్ఘటనపై కేవలం సానుభూతి వ్యక్తపరిచి చేతులు దులిపేసుకున్న రేవంత్ రెడ్డి కమిటీలు వేసి పర్యవేక్షణ చర్యలు తీసుకుంటామంటూ అప్పటికప్పుడు టాపిక్ ని డైవర్ట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి సైలెంట్ అవుతూ తప్పించుకోవాలనుకున్నారు. కానీ హైకోర్టు కాంగ్రెస్ సర్కార్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవని వ్యాఖ్యానించింది. మరోవైపు వీధి కుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడం లేదని, సరైన ఆహారం లేక సామాన్య ప్రజలు పిల్లలపై దాడులు చేస్తున్నాయి అంటూ హైదరాబాద్ వనస్థలీపురానికి చెందిన ఎంపీ విక్రమాదిత్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19న బాగంబర్పేటలో కుక్కల దాడిలో పాఠశాల విద్యార్థి మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన కోర్టు పరిగణలోకి తీసుకుంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 3.79 లక్షల కుక్కలున్నాయని, పెరిగిపోతున్న ఈ వీధి కుక్కల దాడుల్లో రాష్ట్రంలో రోజు ఏదో ఓ చోట చిన్నారులపై, సామాన్య ప్రజలపై దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటం చాలా విచారకరమని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొంది. అందులో కొంతమంది పిల్లలు తమ విలువైన ప్రాణాలు కూడా కోల్పోవడం బాధాకరం అంటూ గుర్తు చేసింది. అయితే ప్రభుత్వం దృష్టి ధనవంతులు నివసించే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలపై కాకుండా సామాన్యులు నివసించే మురికివాడలపైన ఉండాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీన్ని కేసుగా పరిగణించవద్దని, తదుపరి విచారణను వచ్చే 31వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పట్లోగా కుక్కల దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, పిల్లలను రక్షించేందుకు వెంటనే పరిష్కార మార్గాలు, నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుని హైకోర్టుకు రావాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.